తన బిడ్డలను ఏ విధంగా నడిపిస్తాడు, బలపరుస్తాడు, ఏ విధంగా బలపరుస్తాడు. మహాశ్రమలు వచ్చినప్పుడు మరి ఆయన తనను నమ్మినటువంటి వారిని, విశ్వసించిన వారిని ఆయన ఏ విధంగా బలపరుస్తాడు అంటే వాక్యము ద్వారా బలపరుస్తాడు. మొదటి విషయం తెలుసుకున్నాం, అవునా సుబ్బమ్మ గారు? అవునా? రెండవది ప్రార్థన ద్వారా దేవుడు బలపరుస్తాడు. మహాశ్రమలలో ప్రార్థన చేయడం ద్వారా బలపరుస్తాడు. శ్రమలు వచ్చినాయని కృంగిపోకుండా, శ్రమ దినమున కృంగిపోయిన వాడు చేతకాని వాడు అవుతాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు దేవుని బిడ్డలు చేయవలసిన పని ఏమిటి అని అంటే ప్రార్థించడం ద్వారా శ్రమలలో నుండి బయటకు రావచ్చును. ఆ విధంగా శ్రమ కలిగినప్పుడు, దానియేలుకు శ్రమ కలిగినప్పుడు దానియేలు ఏం చేశాడట? తన ప్రార్థనే తనను కాపాడింది.